ఖచ్చితంగా ఎన్నికలప్పుడు మనం మొన్నటి నుంచి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు దొంగ ఓట్లు అంటే ఒకే వ్యక్తి 4, 5 చోట్ల ఓట్లు ఉన్నాయంటే అతను వేరే ఊళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతుంటుంది. దానికి సాక్ష్యం బెజవాడ వాళ్ళకి హైదరాబాద్లో ఉంటుంది, చెన్నైలో ఉంటుంది, లేకపోతే బెంగళూరులో ఉంటుంది. ఇట్లాగ మనం మాట్లాడుకున్నటువంటిది. అదే సందర్భంలో ఒకే ఊళ్ళో 2, 3 చోట్ల కూడా ఉంటాయి. ఎందుకంటే ఆ ఏరియా మారినప్పుడు అక్కడ ఎలక్షన్స్ ఎక్కడ ఉంటే అక్కడే పెడతారు అన్నటువంటి. కాకపోతే దాన్నే ఒక ఎమోషనల్ ఇష్యూగా తీసుకొచ్చి బీహార్లో అంటే ప్రభు నేను ఇది చేస్తా మీకు అనేటటువంటి పాయింట్ మీద ఇప్పుడు జనం ఓట్లేయట్లేదు. చేసినా కూడా ఓట్లేయట్లేదు. సంక్షేమం చేసినా ఓట్లేయట్లేదు, అభివృద్ధి చూసి ఓట్లేయట్లేదు. కాబట్టి మనం ఇప్పుడు మనదంటూ ఒక ముద్ర వేసుకోవాలి. అందులో బీజేపీ పాలిత రాష్ట్రాల అభివృద్ధి చూసి ఓట్లేస్తున్నారు, సంక్షేమం చూసి ఓట్లేస్తున్న దానికి సాక్ష్యం తమిళనాడు కావచ్చు, లేకపోతే బెంగాల్ లాంటి చోట్ల గాను. అదే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎందుకు ఓటేయాలి? అక్కడ ఉన్నది బీహార్లో వచ్చేటప్పటికి లాలూ ప్రసాద్ వాళ్ళ అరాచక